నమస్కారం. భారత్ టుడే సమర్పిస్తున్న చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చక్రకేళి కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కవి అయినటువంటి డాక్టర్ ఆకళ్ళ విభీషణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మన సందేహాల ఆకలిని తీర్చుకుందానండి. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఈనాడు ఏ ప్రార్థనతో మొదలు పెట్టబోతున్నారు? మరి రసవత్తరమైనటువంటి చక్రకేళి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు, అలాగే ప్రేక్షకులకి నేను సాదరంగా నమస్కారాలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం లోకంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. భగవంతుడు పరమ కరుణా సింధు. వెంకటాచలపతి యొక్క వైభవాన్ని వేదాంత దేశకులు అనేటువంటి వారు చెప్తూ, ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ యుక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అన్నారు. చెరుకు రసం ప్రవహించి ఓ చోట గడ్డగట్టిందనుకోండి, అది కలకండగా మారుతుంది. శర్కరాఖండం అంటారు, కలకండగా మారుతుంది. అలాగే శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, ఒక చోట గడ్డగట్టింది, అదే వెంకటాచలం అని అన్నారు. అంటే స్వామి విలసిల్లేటువంటి ఆ 7 కొండల యొక్క అంటే మూర్తీభవించినటువంటి శ్రీనివాస పరబ్రహ్మము యొక్క దయా. కనుక అటువంటి దయాసింధు అయినటువంటి స్వామిని ఆశ్రయిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. కనుక అటువంటి కటి వరద హస్తాలతో, శంఖచక్రాలతో విలసిల్లేటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును ఆశ్రయించి మనం చక్రకేళి కార్యక్రమంలో ముందుకు సాగుతాం. గురుగారు, మన మొదటి సందేహం ఏంటి అంటే, చాప కింద నీరుల చెడు స్నేహాలు ఉంటాయి అంటూ ఉంటారు. ఒకసారి వివరిస్తారా? అంతే, చెడు స్నేహాలు అనేటువంటివి అవి ముందు బాగానే ఉంటాయి. ఇప్పుడు మంచివాడు మన పక్కకి చేరాడు అనుకోండి, వాడు కష్టపడమని చెప్తాడు. కష్టపడితే మనం అసాధ్యమైన దాన్నైనా కూడా సుసాధ్యం చేసుకోగలం అని చెప్పి. కానీ చెడు స్నేహాలు అనుకోండి, వాడు సుఖపడమని చెప్తాడు. ఎందుకురా పొద్దున్నే 6 గంటలకు లేస్తావు, మనం మెల్లిగా లేవచ్చులే అంటాడు. ఓహో, మెల్లిగా లేవచ్చేమో అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఆ రోజు వినాలా, ఇప్పటి నుంచి ఎందుకురా ఇన్ని నెలల నుంచి పాఠాలు ఇప్పుడు చదివామనుకో మర్చిపోతావు, చివరిలో చదవచ్చు, ఇప్పుడు హాయిగా వెళ్ళి మనం ఏదో కాస్త సినిమానో నాటకం చూసి వద్దాం అంటాడు. ఓ బాగానే ఉందండి. క్రమక్రమంగా ఒరే ఈ సంవత్సరం కాకపోతే ఏమిట్రా వచ్చే సంవత్సరం అంటాడు, పరీక్ష. ఇలా వాడి జీవితం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. అదే మంచి స్నేహం ఉందనుకోండి, చాలా ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి, జీవన్ముక్తి వరకు వెళ్ళాలంటే సత్సంగం కావాలి. అదే చెడు సాంగత్యం అనుకోండి, అది మెల్లిగా మన లోపల క్రౌర్యం ఇత్యాది దుర్గుణాలను పెంచేసి మంచితనాలన్నింటినీ కూడా పోగొట్టేస్తుంది. క్రూర మనస్కులో పతుల గొల్చి వసించిన మంచి వారికి వారి గుణం అదెట్టి. మనకి క్రౌర్యంతో ఉండేటువంటి రాజన్యుల సేవ చేసామనుకోండి, తెలియకుండా వాళ్ళు మన పట్ల క్రౌర్యంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనకు కూడా వాళ్ళ యొక్క గుణాలు మన లోపల వచ్చేస్తూ ఉంటాయి. మీరు చూడండి, స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి కొంచెం ముందుగా వెళ్ళి ఓ గొయ్యి తవ్వారనుకోండి, అక్కడ నీళ్ళు వచ్చాయంటే పుష్కరిణిలో నీళ్ళు వస్తాయా, కాశీలో ఉండే గంగలో నీళ్ళు వస్తాయా? పుష్కరిణిలోవే కదా. అలాగే గంగా నది ఒడ్డుని కనుక వ్యవసాయం చేస్తే గంగలో నీళ్ళే వస్తాయి. అలాగే చెడ్డమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్నేహం అనేటువంటిది చేస్తే చెడు గుణాలే వచ్చేస్తూ ఉంటాయి. క్రూర మనస్కులు పతుల గుల్చి వసించిన మంచి వారికి వారి గుణం బదెట్టి లింపతీవ తమోంగాని వర్షతీవాన్యనన్నభ అసత్పురుష సేవేవ దృష్టిర్విఫలతాంగత. లింపతీవ తమః అంగాని వర్షతీవ అన్యనన్నభ. ఎంతో ఉపమానం వేశాడు చూడండి భాసుడు. అసత్పురుష సేవ చేస్తూ ఉండేట సజ్జనులైనటువంటి వారికి అలా మెల్లిమెల్లిగా చూపు మందగించి వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు. అంటే గుడ్డి వాళ్ళు ఎలా అవుతారు అంటే, అక్కడ అర్థం ఏమిటి, లోతైనటువంటి అర్థం ఏమిటి అని అంటే, సాయంకాలం అయిపోయింది అనుకోండి, చీకట్లు పడుతూ ఉంటే కాటుగా వర్షం వచ్చినట్లుగా అలా చీకటి తెరలు కమ్ముకుంటూ ఉంటాయి. ఆ యవనికలు అలా పడుతూ ఉంటే
దానివల్ల అవతల వస్తువు అప్పటిదాకా కంటికి స్పష్టంగా ఉండేది మెల్లిగా అది మనకు కనిపించడం మానేస్తుంది. అవునండి. అలాగా ఈ చెడు స్నేహాల వల్ల మనకి మెల్లిగా మంచి సద్గుణాలన్నింటినీ కూడా మనం దర్శించడాన్ని మనం పోగొట్టుకుంటాం అని చెప్పడం దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాప కింద నీరులాగా ఈ చెడు స్నేహాలన్నీ మనలో లక్షణాలు పోగొట్టేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి పూర్వం విప్రనారాయణ అనేటువంటి వాడు ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠతో నియమంతో రంగనాథ స్వామి వారికి పూమాలికలు కట్టి అర్పణం చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకసారి ఆయన యొక్క రంగనాథ స్వామి వారి యొక్క పూల తోటను ఆయన బాగా చూస్తూ ఉంటే ఒక ఇద్దరు వేశ్యలు ఆ దగ్గర ఉండేటువంటి రాజాస్థానంలో బాగా మంచి నాట్యం చేసి రాజుగారిని మెప్పించి ఎన్నో కానుకలు పొంది ఆ గర్వంతో వెనక్కి వస్తున్నారు. వస్తూ ఉంటే కాస్త బ్రాహ్మణోత్తముడు దేవాలయంలో పూజ చేసేటువంటి వాడు మంచి వర్ధపుండ్రాలతో ఉన్నాడని చెప్పి నమస్కారం చేసి ఈయనేం పట్టించుకోలేదు. వెంటనే ఈ చిన్న ఆవిడికి అంటే తక్కువ వయసు ఉండేటువంటి ఈ నర్తకీమణికి బాగా కోపం వచ్చింది. మ్రొక్కిన ఎవ్వరేమనుడు మోమటు వెట్టుకు చక్కబోయి ఈ దిక్కును చూడడాయే ఒక దేవన మాట ఆడడాయే వీడెక్కడి వైష్ణవుండు మనం ఏటికి మొక్కితమమ్మ అక్కరో నిద్ర పోయిన వాని కాళ్ళకి మొక్కినట్లయిపోయిందే అని చెప్పి బాధపడ్డట. నిద్రపోయినటువంటి వాడి కాళ్ళకి నమస్కారం పెడితే వాడు ఆశీర్వదించడు, వీడిగా అంతే అనేప్పటికీ అయ్యో వాడు పరమ వైష్ణవుడు నిరంతర ఆ నారాయణ స్మరణ నిష్ఠతో అలా ఉండి నిన్ను పట్టించుకోలేదు, దానికి పోయి నువ్వు అంత బాధపడితే ఎలాగా అని చెప్పి అక్కగారు చెప్తే ఈయన ఏమన్నా పెద్ద శుకుడా హనుమంతుడా వ్యాసుడా అంతటి వాళ్ళే వాళ్ళు తప్పడడుగులు వేశారు అన్నట్టుగా మాట్లాడింది. అనేప్పటికీ సరే అయితే నువ్వు ఇలాంటి పెద్దవాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావు, ఇంక నుంచి నేను నీతో మాట్లాడినందట అక్కగారు పెద్ద నర్తకిమణి. అప్పుడు ఈ చిన్న నర్తకిమణి ఈ వటువుని విటుణ్ణి చేసి మన ఇంటికి తీసుకొస్తానందట. చూడండి ఊరు మంగళం మీద పడినట్టుగా వీళ్ళిద్దరూ పంతాలకు పోయి పాపం పరమ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడిని మధ్యలో పావుగా వాడుకున్నారు. ఈవిడ వేషాలు మార్చింది, చాలా అన్ని ఆభరణాలన్నీ రాజుగారులు వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ పక్కన పెట్టేసి చాలా సాధారణమైనటువంటి తులసి పేర్లు అవన్నీ వేసుకొచ్చింది. ఈయన ఉట్టి పెట్టినటువంటి గుమ్మడికాయలాగా ఈయన ఒక చోట కూర్చున్నాడు. పాప ఈయన కూర్చుని ఏదో పూలు అల్లుకుంటున్నాడు. ఇవి వచ్చి నమస్కారం పెట్టింది, ఏదో అందానికి పడిపడుతుంది. ఈయన అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎవరమ్మా నువ్వు? నేను ఇలా వేశ్యావృత్తిలో ఉండేదాన్ని, మంచి నర్తకీమణ్ణి, అందులో రాజులు కానుకలు ఇస్తున్నారు, కానీ నాకు ఎవరో బిడాలోపాఖ్యానం చెబితే వైరాగ్యం వచ్చేసింది, కాబట్టి మీ పాదసేవ చేసి నేను తరించాలనుకుంటున్నాను, నన్ను మీ దాసిగా స్వీకరించండి. ఆహా బాగుందమ్మా, కాకులు రావి పళ్ళు తిని క్రక్క విశాల దేవ మందిరానీకములందు రావులు జనించును, సజ్జన చిత్తవృత్తి అవ్యాహత లీల రాతిగుడి వంటిది, లోకములోన వేశ్యలను కాకులు వంటి వారు అటుగాన ప్రమాదము చేరనిచ్చిన. మామూలుగా కాకులు ఉంటాయి, రావి పళ్ళు తింటాయి, తినేసి అవన్నీ కూడా దేవాలయ గోడలు బాగా కఠినంగా ఉంటాయి, వాటికి ఎండాకాలంలో చిన్న బీటలు పడతాయి, ఆ బీటల్లో గింజలు తినేసి వదిలేస్తాయి. రావి పళ్ళు తినేసి గింజలు వర్షాకాలంలో నీటి బిందువుల చేత జీవశక్తి వచ్చి అవన్నీ బద్దలు కొట్టుకుని మొక్కలైపోయి ఈ రాతి గోడలన్నీ బద్దలు కొట్టేస్తాయి. అలాగే మీలాంటి వేసి నీళ్ళల్లోకి తీసుకొస్తే ఏదో కాలంలో ఓ వర్షం కురిసిన రాత్రి మా జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఏమిటే అలా మాట్లాడుతావు? నేను నా అందంతో పెద్ద పెద్ద రాజన్యులనే పడగొట్టగలిగిందాన్ని, తొడగొట్టగలిగిందాన్ని, నువ్వెంత నీ వెనకాల ఏం సంపద ఉందని అనుకుంటున్నావు నువ్వు అని అంటే ఆలోచించాడు మనవాడు. దీన్ని విప్రనారాయణుడు అంటారు, తమిళంలో తొండరడి ఇప్పుడే ఆళ్ళవార్లు అంటారు. ఈ విప్రనారాయణ చరిత్ర మనకి సినిమా కూడా వచ్చింది, నాగేశ్వరరావు భానుమతి గారు. సరే పాపం ఆవిడని చేరనిచ్చాడు. చేరనిచ్చిన తర్వాత మళ్ళా వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చేప్పటికి అప్పటిదాకా ఇలా సేవలు చేస్తుంది ఆవిడ మీద పాపం బ్రహ్మచారి ఆయన ఒకసారి చూసేప్పటికి అందంగా కనిపించింది. అప్పటికి దొరికాడరా ఇన్నాళ్ళకని చెప్పి దొరక్క మామూలుగా ఈ జాతరలో చూడండి
అలాగా ఆసాదుడు ముందు ఆ గ్రామ దేవతను నెత్తిని పెట్టుకుంటాడు, ముందు ఒకడు కోడిపెట్ట చూపిస్తూ ఉంటాడు, అది పట్టుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు, దొరికితే దాన్ని ఇలా కొరికి విసిరి అవతలు పారేస్తాడు చూసారా నిస్సాటంగా. అలా కోపం వచ్చేసింది అనమాట, గ్రామ దేవతలకు వచ్చిన కోపం వచ్చేసింది వీడికి. నాళ్ళు నా దగ్గర రాకుండా ఈరోజు అయ్యో మీరేమిటండి నా మీద దేహానికి, నేనేదో వైరాగ్యంతో వచ్చాను, నేనేమో ధూర్త శరీరంతో ఉన్నాను, మీలాంటి గొప్పవాళ్ళని నేను ఆశ్రయిస్తే మీరేమిటి నన్ను ఇలాగా పట్టుకుని లౌకిక లంపటాల్లోకి లాగుతారు, క్షేత్రజ్ఞ విధులు, మీరు ఉత్తములు, మీరు పరమాత్మ వివేకాన్ని పొందినటువంటి వాళ్ళు అని చెప్పి నానా మాటలంటూ మొదలుపెట్టింది. ఇంకా అవన్నీ భరించలేకపోతున్నానే, ఈ మన్మధుడి బాణాలకి చచ్చిపోతున్నాను నేను, నువ్వు భగవత్ సేవ లాంటిది. భగవత్ సేవ అంటే ఏదో మీ బట్టలు పట్టరాన్ని ఉతుకుతాను, లేకపోతే మీకు ఏదో పూలమాలలు సిద్ధం చేస్తాను, అవి కానీ సేవ, నా శరీరాన్ని అర్పించడం సేవ ఎలా అవుతుంది, ఇది కాదు అని చెప్పి ఆవిడ తిరస్కరించింది. చివరికి మళ్ళీ ఏదో ఆవిడ లొంగింది, ఆయన జీవితం అధోగతి పాలైంది, చివరికి దొంగతనం కూడా నెత్తిన పడింది, భగవంతుడు పరాత్పరుడు ఆదుకున్నాడు ఆయన్ని. ఇదంతా కూడా గొప్ప వైజయంతి విలాసం అని చెప్పి సారంగు తమ్మయ్య మంచి మధురమైనటువంటి కావ్యంగా రాశాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా రేడియో నాటకంగా రాశాడు. అంటే ఏంటంటే ఘృతకుంభ సమానారి తప్తాంగార సమఃపుమాన్ తస్మాత్ ఘృతంచ వన్హించ నైకత్ర స్థాపయేద్బుధ. వయస్సులో ఉండేటువంటి అబ్బాయిని అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టకూడదు. కంబైన్డ్ ఎడ్యుకేషన్, దిక్కుమాలిన ఎడ్యుకేషన్ పెడితే ఓ రోజు కాకపోతే ఓ రోజు కన్నా తప్పు అవుతుంది. కాబట్టి ఆ సోదరులు వాళ్ళు ఏదన్నా బంధువులు, దేహ బాంధవులు అయితే తప్పించి, లేకపోతే ఆ వయస్సు యొక్క వేడి అలాంటి తప్పిదనం చేయిస్తుంది. అందరినీ అని మనం అనలేం, కానీ అధిక శాతం అలాగే తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాప కింద నీరు లాగా మనస్సులను పాడు చేసేటువంటివి ఇటువంటివి. కాబట్టి ఈ భ్రాంతులకు దూరంగా ఉంచాలి. అందుకే పూర్వం విద్యా విధానం ఎలా ఉండేది అని అంటే, ఈ సంసారంలో కాకుండా దూరంగా గురుకులాల్లో పెట్టి చదివించడం అనేటువంటిది. ఈరోజు కూడా ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయటం, వాటికి ప్రత్యేకమైనటువంటి వసతులు సౌకర్యం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆ ఉద్దేశంతో, ఆ ప్రణాళికతో చేయటమే. అద్భుతం గురుగారు. గురుగారు, మరి నా మరో సందేహం ఏంటంటే, చదవేస్తే ఉన్నమతి పోయింది అంటూ ఉంటారు. అంటే ఏమిటండి? మామూలుగా చదివితే జ్ఞానం పెరుగుతుంది అని అంటారు, మరి ఉన్నమతి పోవడం ఏమిటి అసలు ఒకసారి చెప్తారా? ఎక్కువ చదివి వాడు ఎక్కువ జ్ఞానంతో ఉండి లోకాన్ని ఉద్ధరిస్తే పర్వాలేదండి, కానీ కొంతమంది చదువుని విపరీతంగా వాడతారు. అప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయింది అని చెప్పి మామూలుగా చదువు లేనప్పుడు, లేకపోతే సర్వసాధారణమైనటువంటి నిరక్షరాస్యుడికి ఉండేటువంటి జ్ఞానం కూడా పోయిందే వీడు చదువుకుని అయ్యో అని చెప్పి అర్థవంతంగా చెప్పేటువంటి సామెత చాలా ఆర్ద్రత ఉంది. అంటే ఏంటంటే, ఒక చదువు లేనటువంటి వాడు కూడా చేయకూడనటువంటి పని ఒక చదువుకున్నటువంటి వాడు చేస్తున్నాడు అనుకోండి, మరి చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా, వీడు ఇంత చదువుకుని ఏం ప్రయోజనం రా, ఇలాంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తున్నాడు అని అంటారు. పరమ పురుష కారణమున తరతమములు లేక జీవితములు గడువగన్ పురుష ప్రయత్నమండ్రు వివరణ కరవగుచు కుతర్క వక్రత కలుగన్. అంటే పరమపురుష కారణము చేత, అంటే భగవంతుడి యొక్క కారణం చేత ఈ తరతములు లేకుండా జీవితములు గడిపేటువంటి లోకము, సమాజము, లోకంలో ఉండటం మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే, ఈ భౌతికవాదం అనేటువంటిది విజ్ఞానం, అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చిందనుకోండి, వాడు లోకంలో అద్భుతమైనటువంటి విషయాలన్నీ భగవంతుడి వల్ల వచ్చాయి అని గ్రహించగలుగుతాడు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. విజ్ఞానం అంటే ఓన్లీ సైన్స్ అన్నమాట. ఇప్పుడు పైనుంచి పండు పడిందంటే భూమి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకోవటం, ఇలాగ భౌతిక విజ్ఞానం మాత్రమే ఉందనుకోండి, జ్ఞానం లేదనుకోండి. అంటే కంటికి కనబడనటువంటిది కూడా ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకుండా ఈ విజ్ఞానం వచ్చిందనుకోండి, దీనివల్ల కుతర్కత వస్తుంది. ఈ సైన్స్ వల్ల మనం ఈ ఉన్నటువంటి వస్తువులను వివేచించి
దీనికి ఈ లక్షణం ఉందని చెప్తున్నాం, కానీ దీన్ని మూలం సృజించినటువంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు అని గ్రహించేంత స్థాయికి వెడితే ఈ విజ్ఞానం ద్వారా జ్ఞానంలోకి వెళ్తే పర్వాలా. విజ్ఞానంలోనే ఆగిపోయింది అనుకోండి, అది వక్రంగా మారింది అనుకోండి, అప్పుడు కుతర్కం అయితే అప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు చదువు లేక పాడైపోయారు అని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు. చదువు ఉండి పాడైపోతాం కొంతమంది అహంకారం చేత. మనకి ఆశ్చర్యం ఏమిటంటే, నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతం బాగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రహ్లాదుడి యొక్క తండ్రి కశిపుడికి అన్నగారు హిరణ్యాక్షుడు ఉంటాడు కదా, ఆ హిరణ్యాక్షుడిని వరాహవదనుడైనటువంటి శ్రీహరి చంపేస్తాడు. ఆదివరాహస్వామి సంహరించేసిన తర్వాత ఆ హిరణ్యకశిపుల యొక్క తల్లి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇతను ఓదారుస్తాడు వచ్చి, ఎంత వేదాంతం నిజంగా తీర ప్రవాహంలాగా. మరి ప్రహ్లాదుడు అంతటి వైరాగ్యం చెప్పాడంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తండ్రి నుంచే వచ్చింది. ఆయన తండ్రికి ఈయనకి గొప్ప తపస్సంపద ఉంది, గొప్ప వైరాగ్యం ఉంది. అంతున్నవాడు మళ్ళీ శ్రీహరిని చంపేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక కథ చెప్తాడు అమ్మగారికి. మా పూర్వం ఉషీనరం అనేటువంటి రాజ్యం ఉంది, దానికి రాజుగారు ఉన్నారు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. తన పరాక్రమం చేత ఎందరో రాజులను ఆయన జయించాడు. ఎందరో సుందరీమణులైనటువంటి వాళ్ళని ఆయన వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరినీ నేను సుఖపెడతానని చెప్పి వివాహం చేసుకున్నాడు. అయితే ఒకసారి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం బట్టికి వెళ్ళినప్పుడు ఆయన బాగా విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే అవతల వాళ్ళు శూలంతో పొడి చంపేశారు. అయ్యో! దాంతో చచ్చిపోయాడు ఆ ఉషీనర చక్రవర్తి. ఆయన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. పెడితే అప్పుడు ఆయన ఎదుటివాడి మీద గుడ్లు ఉరిమి బాగా ఆయన కత్తి పట్టుకుని అవతల వాడు దాడి చేసినప్పుడు ఎలా ఉంటాడో అలాంటి రూపంలో ఉండి ఆయన చనిపోయాడు. చేతిలో ఆ బిగుసుకున్నటువంటి కత్తి అలాగే ఉంది, ఆ పటపట కొరికినటువంటి పళ్ళు అలాగే ఉన్నాయి, ఆ ముందు కూర్చొచ్చుకొచ్చిన గుడ్లు అలాగే ఉన్నాయి. ప్రాణం పోయింది. ఆ పార్థివ దేహాన్ని తెచ్చి ఇంటి ముందు పెట్టారు. ఈ ఆడవాళ్ళంతా ఏడు చేస్తున్నారు. కళ్ళ నుంచి నీళ్ళన్నీ కారిపోయి వక్షస్థలాలన్నీ తడిసిపోతాయి. నాథ, మమ్మల్ని సుఖపెడతామని తీసుకొచ్చావు, మమ్మల్ని ఇలా దుఃఖానికి వదిలేసావు. ఇంకా ఆడవాళ్ళ దుఃఖాలకి ఏముంటుంది, ఎన్నైనా మాట్లాడుతూ ఉంటారు. పాపం వాళ్ళు వాళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ పరమాత్ముడు ఎంత నిర్దయుడు అని చెప్పి ఇలా వదిలేశారే, ఇలా బాధ పెట్టేశారే అని. రాత్రి అయిపోయింది. రాత్రి మళ్ళీ శవాలను దహనం చేయరు, మళ్ళా తెల్లారుతున్నా వాళ్ళు అలాగే ఏడుస్తున్నారు. అప్పుడు ఒక యమధర్మరాజు ఒక చిన్న బాలకుడి రూపంలో వచ్చేసాడు. వచ్చి, అయ్యా, ప్రియుడైనా ద్వేషించేవాడైనా చనిపోయినటువంటి వాళ్ళు బతకడం అనేటువంటిది ఎక్కడా లోకంలో ఉండదు, కాబట్టి పోయినటువంటి వాళ్ళు పోవటమే, మళ్ళా వచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి పెద్ద హితబోధ చేసి వాళ్ళందరినీ శాంతింపజేసి ఆ యొక్క శవాన్ని దహింపజేయటానికి మార్గం సుఖం వెళ్ళాడు యముడు. ఇదంతా కూడా చెప్పాడు ఎవరు? హిరణ్యకశిపుడు తల్లికి. ఎంత చెప్పినటువంటి వాడు మళ్ళీ 10 నిమిషాల తర్వాత శ్రీహరిని చంపేస్తానంట. అంటే చదువు లేక, అంటే ఆ చదివినటువంటి చదువు దానికి కావలసినటువంటి సంస్కారం లేదు. అందువల్లే చదివేస్తే ఉన్నమతి పోయిందని ఇంత చదువుకుని ఇంత జ్ఞానం వచ్చి ఇంత బోధని తల్లికే చేసినటువంటి వాడు తన విషయం వచ్చేప్పటికీ అది భగవంతుడి యొక్క ప్రయత్నం లేదు అని, తనది అంతా ప్రభుత్వం అని అనుకుంటున్నాడు. ఇదే రాక్షసత్వం. చదివేస్తే ఉన్నమతి పోవటం ఏమిటి అంటే తమది ప్రభుత్వం అని అనుకోవటమే, అహంకారం రావటమే, అది దౌర్భాగ్యం. కాబట్టి చదివేస్తే ఉన్నమతి పోతే ఇలాంటి అహంకారం రావటమే ఉన్నమతి పోవటం అని. పరమపురుష కారణమున తరతమములు లేక జీవితములు గడువగన్, పురుష ప్రయత్నమండ్రు వివరణ కరువగుచు కుతర్క వక్రత కలుగన్ అన్నారు మహానుభావులైనటువంటి శతకారులు. కాబట్టి అలాంటి పద్యాలు చదివినప్పుడు ఇలాంటి వృత్తాంతాలు అనుసంధానం చేసుకుని ఇలాంటి చదివేస్తే ఉన్నమతి పోయింది అనేటువంటి సామెతల్ని సమన్వయించుకోవాలి. గురుగారు, మరి నా మరో సందేహం ఏంటి అంటే, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అంటూ ఉంటారు. అంటే ఏమిటండి, ఒకసారి చెప్తారా? అంటే ఏదన్నా మనం ఒక ప్రయత్నంతో వెడుతూ ఉంటాం.
వెళ్ళి ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాం. అప్పుడు ఆ సాధించడానికి మూలమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏదైనా మనకి దొరికిందనుకోండి, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అని. మామూలుగా నిజానికి అది సాధ్యం కాదు. ఇప్పుడు నేను గంగా తీర్థ స్నానం చేయాలి అని అనుకుంటాను, గంగ కోసం నేను బయలుదేరుతాను. గంగా నది నాకు దొరుకుతుందా? గంగ నా దగ్గరికి వస్తుందా? రాదు. నేనే వెళ్ళాలి గంగ దగ్గరికి. ఆడబోయిన తీర్థం దగ్గరికి రాదు, తీర్థం దగ్గరికి నేనే వెళ్ళాలి. కానీ మరి ఇలాంటి సామెత ఎందుకు వచ్చింది అని అంటే, మీరు ఎవరైనా ఒక మహాపురుషుణ్ణి కలవాలి అని వెడుతున్నారు, ఆ మహానుభావుడే తీర్థ సదృశ్యుడైనటువంటి పరమపుణ్యాత్ముడు మీకు ఎదురుపడ్డాడు. అయ్యా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు మీరే వచ్చేసారండి అంటారు. అంటే ఏ తీర్థాన్ని నేను స్నానం ఆచరించాలని చెప్పి అది ఎక్కడుందా అని వెతుక్కుంటూ నేను బయలుదేరుతూ ఉంటే ఆ తీర్థమే ప్రవాహ రూపంలో నా దగ్గరికి వచ్చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో, మీరు నా దగ్గరికి రావడంలో అంత ఆనందం ఉంది అని చెప్పి చెప్పడం అనమాట. అంతే కదా. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు, ఆ విషయాన్ని తెలుసుకోలేక బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ విషయం సిద్ధిస్తే అప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భారత కథని బాగా రాశాడు వేదవ్యాసులు వారు. రాసిన తర్వాత ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకంటే ధర్మాద్వైత స్థితి అంతా కూడా మహాభారతంలో ఉంది. మహాధర్మాలన్నీ చెప్పబడ్డాయి, ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పబడ్డాయి. ఇంక భారతంలో లేనిదంటూ ఏమీ లేదు. యథాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచి. భారతంలో లేనటువంటిది ఏది లోకంలో లేదు. లోకంలో ఉండేటువంటివన్నీ మహాభారతంలో ఉన్నాయి. కాబట్టి లోకానికి ఒక మణిదర్పణం మహాభారతం. అంతటి ధర్మాధర్మ విచక్షణ కలిగించేట్లుగా మహాభారతాన్ని లోకానికి అనుగ్రహించిన లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధర్మంతో వాళ్ళు వర్తించట్లేదు. అప్పుడు వేదవ్యాసుల వారికి బాధేసి ఆయన చేతులు ఎత్తి మొక్కాట. అయ్యా, ధర్మాద్ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ భరతర్షభ ఊర్ధ్వబాహుర్ విరౌమ్యేష నచకచ్చి శృణోతి మాం. నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే ఒక్కడు కూడా నా మాట వినట్లేదు. ధర్మాద్ అర్థశ్చ కామశ్చ, ధర్మాంతో అర్థాన్ని సంపాదించండి, ధర్మమునకు విరుద్ధము కానటువంటి కామాన్ని అనుభవించండి అని నేను చెప్తుంటే కూడా ఈ లోకంలో ఒక్కడు వినట్లేదు. ఇన్ని వృత్తాంతాలు చెప్పాను. మహాభారతం అంటే ఏదో అన్నదమ్ములు కొట్లాటని కాదు, ఎన్నో నీతులు ఉన్నాయి మహాభారతంలో, ఎన్నో తీర్థ చరిత్రలు ఉన్నాయి, ఎన్నో దివ్యక్షేత్ర మహిమలు ఉన్నాయి, ఎందరో తపస్సమాధులు ఈ దశలలో ఉండేటువంటి మహానుభావుల యొక్క వృత్తాంతాలు ఉన్నాయి, ఔపనిషదిక రహస్యాలు ఉన్నాయి. అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని, కవి వృషభులు మహాకావ్యమని, ఇలాగ లాక్షణికులు సర్వ లక్షణ గ్రంథాలకు సారభూతం అన్నారు. ఇలా ఎవరు ఎలా దర్శిస్తే అలా కనిపించేటువంటిది మహాభారతం. అలాంటి మహాభారతాన్ని లోకానికి అనుగ్రహించి ధర్మార్థ కామమోక్షాలను అనుభవించండి, ఆ మోక్షాన్ని పొందటానికి హేతుభూతం. మోక్షం అనేటువంటిది వీడి చేతుల్లో లేదు, మోక్షం ఇచ్చే జనార్దనాథ్. కానీ ధర్మార్థ కామాలు ఎలా పొందాలో, వాటిని ఎలా స్వీకరిస్తే అవి ఉపాదేయాలు అవుతాయో అన్ని వ్యాసుడు అనేక కథల ద్వారా చెప్పాడు. ఆయన ఆచరించట్లేదు. అప్పుడు ఆ బాధతో ఆయన వెళుతూ ఉంటే అప్పుడు నారద మహర్షి ఎదురయ్యారట. అయ్యా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా తీర్థానికి తీర్థత్వాన్ని, అంటే పుణ్యతీర్థాలకు కూడా మహానుభావులు స్నానం చేస్తే వాటికి పవిత్రత వస్తుంది. అంతటి వాళ్ళు మీరు వచ్చారు, నేను మహాభారతాన్ని ఇచ్చాను, కానీ ఈ సమాజం దాన్ని అందుకోలేకపోతుంది. మహాభారతంలో ఏం ప్రతిపాదన అయింది? భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన, సనాతనుడు అయినటువంటి వాసుదేవుడు మహాభారతం అందు కీర్తింపబడ్డాడు. ఏదో వృష్ణి పాండవ విరసావసాన వైమనస్యం అయినట్టుగా కనిపించినప్పటికీ ఏదో యదువంశము పాండవ వంశం అవి పూర్తిగా క్షయమైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్నో దివ్యమైనటువంటి మహాత్ముల చరిత్రలతో ముడిపడి ఉంది మహాభారతం. దాన్ని చూసి ఎందుకు ధర్మాలు నేర్చుకోలేకపోతున్నారు అని చెప్తే, అయ్యా, అంచితమైన ధర్మచయం అంతా నువ్వు అందులో చెప్పావు, కానీ ఇంచుగా విష్ణు కథలు ఏర్పడేట్టుగా ఏమన్నా చెప్పావా?
భగవంతుని యందు బాగా భక్తి కలిగేట్లుగా ఏమన్నా చెప్పావా? చెప్పలేదు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పు అని అంటే భగవంతుని యందు భక్తి బాగా ఏర్పడేట్లుగా అప్పుడు గజేంద్రుడి యొక్క కథ చెప్పాడు. గజేంద్ర మోక్షం అంటారు అదండి. భాగవతం చెప్పాడు. భాగవతంలో ఈ కథలన్నీ కూడా ఏ ఒక్క కథను పట్టుకున్నా తరించేస్తాం. ప్రహ్లాదుడి కథ, ధ్రువుడు కథ, పసిపిల్లవాళ్ళు కదా వీళ్ళందరూ. వామన చరిత్ర ఎంత భక్తిని ఇస్తుంది, ఎంతటి భక్తి ఆవేశం. మీకు ఎవ్వరూ కూడా క్రూరమైనటువంటి పాత్రలు అందులో కనిపించరు. ఆవేదన చెందినటువంటి వాడే కనిపిస్తూ ఉంటారు. అలాగా కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు వైరభక్తితో ఆ కంసుడు, శిశుపాలుడు వీళ్ళంతా కూడా భగవంతుని ఆరాధించినటువంటి వాళ్ళుగానే కనిపిస్తారు. ఉద్దామధ్యాన గరిష్టతను హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. గోపికల్లా కామంతో ఉన్న, అర్జునుల్లా సఖ్యం నెరపిన, లేకపోతే గోవుల్లాగా సేవ చేయించుకున్నా, లేకపోతే ఆయన సాక్షాత్తు భగవంతుడే అని కొలిసినటువంటి మహర్షుల్లాగా ఉన్న, ఎలా ఉన్నా హరితో అనుబంధం ఉంటే వాళ్ళు తరించవచ్చు. వైరభక్తితో ఉండేటువంటి ఆ శిశుపాలుడు, కంసుడు ఇత్యాదులు అందరూ కూడా మోక్షాన్ని పొందారు కదా. కాబట్టి అలాంటి భాగవతం చెప్పేట ఆ దివ్యమైనటువంటి నారద మహర్షి రచించమని చెప్పి వేదవ్యాసులు వారు. కాబట్టి అలాంటి వేదవ్యాసుల వారికి ఆ నారద మహర్షి ఎదురొచ్చి ఆయన చక్కగా చెప్పినప్పుడు ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అనేటువంటి మాట వినియోగించడం జరిగింది మహానుభావులైనటువంటి. కనుక ఇలాంటి సందర్భాల్లో అంటే మనం ఒకళ్ళ కోసం వెడుతూ ఉన్నాం, ఒక సమస్య కోసం పరిష్కారం కోసం వెడుతూ ఉన్నాం, ఆ సమస్యను పరిష్కరించేటువంటి వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళే మనకు ఎదురయ్యారు. అప్పుడు అయ్యా నేను ఆడబోయిన తీర్థమే ఎదురైనట్లుగా అసాధ్యమైనటువంటిది నాకు చాలా సుసాధ్యం అయిపోయింది అని చెప్పుకునేటువంటి సందర్భంలో చెప్పుకునే సామెత. చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. నిజంగాను మా ఎన్నో రకాల అనుమానాలని చాలా చక్కగా నివృత్తి చేశారండి. నిజంగా మీకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి చక్రకేళి కార్యక్రమం. రేపటి చక్రకేళిలో మరిన్ని చక్రకేళిలు అందుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.